అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ శామ్ క్రిష్ డైరీస్. సాయి లీలలు ఎపిసోడ్ 5కి స్వాగతం. నా చిన్నతనం అంతా బాబావారి భజనలతో గడిచింది అని చెప్పి నేను ముందు వీడియోలో చెప్పడం జరిగింది. అయితే బాబావారి భజనలు అన్నీ కూడా ఆచార్యుల వారని చెప్పి ఒక తాతగారు ఉంటారు. ఆయన బాల వికాస్ అలాగే గురువారం బాబా భజనలు కండక్ట్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉండేవారని చెప్పి నేను ముందు వీడియోలో చెప్పి ఉన్నాను. అయితే నా చదువంతా స్కూలింగ్ అంతా అయిపోయింది. తర్వాత కాలేజ్ అయిపోయింది. అప్పుడు నేను పీజీ కూడా చేసున్నాను. తర్వాత బీఈడీ చేద్దామని చెప్పి నేను బీఈడీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఆచార్యుల తాతగారు పెద్ద వయసు అవ్వడం వల్ల ఆయన కొన్ని రోజులు వాళ్ళ అమ్మాయి గారి ఇంట్లో, అలాగే కొన్ని రోజులు వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉంటూ ఉండేవారు. అయితే ఇంకా అటు ఇటు తిరగలేక వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే కొన్నాళ్ళు ఉంటూ ఉన్నారు. అయితే వాళ్ళ అబ్బాయి వాళ్ళది వెంకటేశ్వర స్వామి గుడి ఉందన్నమాట. వాళ్ళ తరతరాల నుంచి కూడా వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకోవడం పౌరోహిత్యం అన్నమాట. వాళ్ళ ఆచారం అదీను. ఒక పక్క గుడి, ఒక పక్క ఇల్లు. అంటే గుడిలోనే ఇల్లు కూడా వాళ్ళది ఉందన్నమాట. అయితే తాతగారు అక్కడే కొన్నాళ్ళుగా ఉంటున్నారు. ఎందుకో యథాలాపంగా ఆ రోజు నేను మా నాన్నగారు ఆదివారం అవ్వడం వల్ల ఒకసారి గుడికి వెళ్ళి వద్దాం నాన్నగారు, చాలా రోజులైంది అని చెప్పి ఇద్దరం వెళ్ళాం. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం చాలా బాగా అయింది. అయితే నేను చిన్నప్పుడు కూడా ఆ గుడిలోనే నేను అన్నమాచార్య కీర్తనలు కూడా నేర్చుకున్నాను. ప్రతి ఆదివారం అన్నమాచార్య కీర్తనలు నేర్పించేవారు. అయితే సరే తాతగారు కూడా ఇక్కడే ఉన్నారు కదా, ఒకసారి తాతగారిని చూసి వెళ్దాం నాన్నగారు అన్నాను. సరేనమ్మా వెళ్దాము, చాలా రోజులైంది ఆయన కూడా చూసి అని అనుకుని వెళ్తున్నాం. వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే తాతగారు, సమీరా వచ్చావా అమ్మా, నిన్నే చూడలేదు అనుకున్నానమ్మా అన్నారు. అదేంటి తాతగారు అలా అంటున్నారు అనుకున్నాను మనసులో. తాతగారు అదే ఇప్పుడు ఎంఎస్సి అయిపోయింది, బీఈడీలో జాయిన్ అయ్యాను, ఇలాగా వెంకటేశ్వర స్వామి దర్శనానికని వచ్చి మిమ్మల్ని కూడా ఒకసారి చూద్దామని వచ్చాను అని చెప్పాను. చాలా సంతోషం అమ్మా, అదే అనుకుంటున్నాను, ఎన్ని రోజులు అయిపోయిందో నిన్ను చూసి అని అన్నారు. అని తర్వాత బాబాగారి పుస్తకాలు, బాబాగారి సూక్తులు ఏవో కొన్ని అలా చెప్తూ ఉన్నారు నాకు. ఇంకా ఆయన రూమ్లో బాబాగారి పీఠం ఒకటి పెట్టుకొని ఇక్కడే పూజ చేసుకుంటున్నానమ్మా నేను అని చెప్పి చూపించడం అది జరిగింది. అక్కడ ఆయన రాసుకుంటున్న డైరీలు అన్నీ నాకు చూపిస్తున్నారు. ఇలా నేను బాబాగారు అన్నీ రాసుకుంటున్నానమ్మా అని చెప్పి నాకు ఒక 2-3 పుస్తకాలు కూడా ఇచ్చారు. ఇవి నువ్వు చదువుకుంటూ ఉండు, రోజు మంచిది అని. అంతా అయిపోయింది. సరే తాతగారు ఇంకా బయలుదేరుతాము అని చెప్పి ఆయనకి బ్లెస్సింగ్స్ తీసుకుందాం అని చెప్పి, తాతగారు మీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన కాళ్ళకి దండం పెడుతున్నప్పుడు, గాడ్ బ్లెస్ యూ తల్లి, ఇక నుంచి నీ లైఫ్ చాలా బాగుంటుందమ్మా, తిరుగు ఉండదు నీకు అని అన్నారు. నాకు స్వామి బ్లెస్సింగ్ ఇచ్చినంత ఫీలింగ్ వచ్చింది. అంటే ఆయన మా చిన్నప్పటి నుంచి కూడా భజన అయిపోగానే గురువారం భజన అయిపోయిన వెంటనే ఆయన బాబాగారి సూక్తులు కానీ, బాబాగారు చెప్పినటువంటి మంచి మాటలు కానీ లాస్ట్లో ఒకటి చెప్తూ ఉండేవారు మా అందరికీ. అలా చెప్తున్నప్పుడు మాకు స్వామి ఎదురుకుండా నించుని చెప్తున్నారేమో అన్నంతగా ఒక్కసారిగా మాకు ఒళ్ళంతా పులకించినట్టు ఉండేది. అంత బాగా ఆయన మాకు ప్రత్యక్షంగా స్వామి ఆయన రూపంలో ఉన్నారేమో అన్నంతగా అనిపిస్తూ ఉండేది. ఆయన గొంతు కానీ,
ఆయన మాట్లాడే విధానం గాని, ఆయన పాట పాడే విధానం కూడా స్వామిలాగే పాడుతున్నారేమో అన్నట్టుగా ఉండేది ఆయన గొంతు. స్వామి స్వయంగా ఇక్కడ కూర్చున్నారా? ఇక్కడికొచ్చి పాడుతున్నారా? ఇక్కడికొచ్చి మాకు ఈ మంచి మాటలు చెప్తున్నారా? అన్నట్టుగా ఉండేది. ఈ పాట కూడా ఆయన ఎక్కువగా పాడేవారు. స్వామి పాటే ఆయన పాడేవారు. ఈ 'మధుబన సంచారి' పాట ఇంకా నాకు చెవుల్లో అలాగే మారుమోగుతున్నట్టుగా ఉంటుంది. తాతగారు పాడిన పాట. అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. ఇంటికెళ్ళిపోయాం. ఎంతో ఆనందం వేసింది. ఏంటి తాతగారు ఈరోజు కొంచెం ఎప్పుడూ లేనంత ఇదిగా మాట్లాడారు. ఏంటి నిన్నే చూడలేదమ్మా, నిన్నే చూడలేదనుకుంటున్నాను అన్నారు అని మనసులో మెదులుతూ ఉంది. ఎందుకా ఇలాగ అంటున్నారు అని. ఏంటి ఎప్పుడూ లేనట్టుగా ఇలా ఒక్కసారిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు అని అనిపిస్తూ ఉంది కూడా. ఆ రోజంతా ఎందుకో ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా ఆనందంగా ఇంట్లో అమ్మకి వాళ్ళందరికీ చెప్పాను. ఇలా తాతగారు బ్లెస్సింగ్స్ ఇచ్చారమ్మా ఇలా అని. అయిపోయింది. నెక్స్ట్ డే నేను కాలేజ్‌కి రెడీ అవుతున్నాను. రెడీ అవుతుంటే అరుణ ఆంటీ అదే వాళ్ళ అమ్మాయి ఫోన్ చేశారనమాట. ఇలాగా నాన్నగారు కాలం చేశారు. స్వామి సన్నిధికి వెళ్ళిపోయారు అని. అదేంటి నిన్నే కదా నాతో మాట్లాడారు. నిన్నే కదా నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నిన్నంతా చలాకీగా మాట్లాడారు కదా! అని అనుకున్నాను. ఇప్పుడు మీకు చెప్తున్నప్పుడు గూడా నాకు జలదరిస్తుంది ఒళ్ళు. అంటే ఒక పక్క నేను తాతగారితో చివరి క్షణాలు గడిపాను అని ఆనందపడాలా? ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నానని సంతోషించాలా? లేకపోతే ఆయన స్వామికి దగ్గరగా వెళ్ళిపోయారు అని అనుకోవాలా? నాకేమీ అర్థం కాలేదు ఒక క్షణం. అంటే ఆయన లాస్ట్ మాట్లాడింది నాతోనేనా? అందుకేనా అన్ని సార్లు సమీరా నిన్ను చూడలేకపోయాను. బానే వచ్చావు అమ్మా ఇప్పుడు అని అన్నారు అని అనుకున్నానప్పుడు. అంటే మనకి స్వామి ఏ రూపంలో బ్లెస్సింగ్స్ ఇస్తారన్నది మనకు తెలీదు. ఆయన్ని మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి, స్వామి ఆయనలో ఉన్నారేమో అన్నంతగా మేము ఆరాధించేవాళ్ళం ఆయన్ని. అప్పటికే ఆయనకి 95 సంవత్సరాలనుకోండి. కాకపోతే మాకెంతో దగ్గరగా ఆయన అన్నీ స్వామి చెప్పే మంచి మాటలు చెప్పడం, అవే వింటూ మేము పెరగడం వల్ల, అదేంటి తాతగారు మన మధ్యలో లేరా అని ఎంతో బాధపడ్డాను నేను ఆ క్షణం. కానీ ఇంకో క్షణం స్వామిలో ఐక్యమైపోయారులే అని నా మనసు కుదుటపరుచుకొని, మళ్ళీ నేను కాలేజ్‌కి వెళ్ళిపోయాను. ఇలా మనకి సాయి అనుభూతులు ఎన్నో ఉంటాయి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కలాగా స్వామి ఎన్నో మిరాకిల్స్ చేస్తూ ఉంటారు. అంటే మనం స్వామి పథంలో నడుచుకుంటూ ఉంటే మన జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుంది. సాయిరాం. మధువన సంచారి శ్యామ మురారి మురళీ మోహన మయూర మకుటధర మురళీ మోహన మయూర మకుటధర మధువన సంచారి శ్యామ మురారి మురళీ మోహన మయూరమకుటధర మధురానాథ సాయి గిరిధారి మధురానాథ సాయి గిరిధారి మధువన సంచారి శ్యామ మురారి మురళీ మోహన మయూర మకుటధర మధురానాథ సాయి గిరిధారి మధువన సంచారి శ్యామ మురారి